హలో, ఇవాళ మనం జున్ను చేసుకుందామండి. ఇవి 1/2 లీటర్ పాలు, జున్ను పాలు. ఇవి లీటరు మామూలు పాలు. ఇంకా శొంఠి, మిరియాలు ఇది శొంఠి. ఇవి ఒక స్పూన్, ఇది ఒక స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ బెల్లం కావాలి. బెల్లం నేను ఇలా చెదకొట్టుకొని పెట్టుకున్నాను. ఈ కొలతలకు తగ్గట్టుగా బెల్లం కూడా ఎంత వేసుకోవాలో నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూడండి, జున్ను పాలు వేస్తున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు జున్ను పాలు వచ్చాయన్నమాట. ఇంకొంచెం తక్కువే ఉన్నాయి, అయినా పర్వాలేదు, 2 గ్లాసులు అనుకుందాం. ఈ రోజుల్లో అంత చక్కటి పాలు ఎక్కడ ఇచ్చేయట్లేదండి. జున్ను పాలు అమ్ముతున్నారని చెప్పేసి మా ఆయన తీసుకున్నారు. ఈయనకు జున్ను అంటే చాలా ఇష్టం, అందుకోసం తీసుకొచ్చారనమాట. దాంతోపాటు బెల్లం అది కూడా తెచ్చేసుకున్నారు. సరే అని చేస్తున్నాను కదా అని మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు 2 గ్లాసులు జున్ను పాలు తీసుకున్నాం కదండి, అదే గ్లాసుతో 2 గ్లాసులు మనం మామూలు పాలు తీసుకుందాం. ప్యాకెట్ పాలు అయినా పర్వాలేదు, 2 గ్లాసులు వేసుకోండి, సరిపోదు ఫుల్గా. అదే స్వచ్ఛమైన జున్ను పాలు అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల పాలు కలుపుకోవచ్చండి, అంత బాగా వస్తుంది. ఇవి మామూలుగా మనం లేనప్పుడు తీసేస్తారు కదా. ఈ స్పూను శొంఠి, స్పూను మిరియాలు కలుపుకోండి. పాలుకు తగ్గట్టుగా క్వాంటిటీ చూసుకొని మీరు కలుపుకోండి. మిరియాలు శొంఠి ఈజ్ మస్ట్, అప్పుడే మనకి జున్ను బాగుంటుంది. ఏ గ్లాస్తో అయితే మనం పాలు కొలుసుకున్నామో 2 గ్లాసులు అంటే 4 గ్లాసెస్ కదా, 2 గ్లాసులకి 1 గ్లాసు బెల్లం ఫుల్గా వేయాలి. ఫుల్ గ్లాసు బెల్లం వేయాలన్నమాట. ఇగో చూడండి, ఇది 1 గ్లాసు ఫుల్గా నేను వేస్తున్నాను. ఇదే చాలా స్వీట్గా ఉంటుందండి. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఆ పైన చిన్న గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ 1 గ్లాసులో గ్యాప్ అంతా పంచదార వేసుకుంటే ఇంకా ఎక్కువ స్వీట్గా వస్తుంది. ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళు అలా వేసుకోవచ్చు. మాకు ఈ స్వీట్ సరిపోద్దండి. ఇంతేనండి, ఇది మనం బాగా కలపాలి. బెల్లం కొంచెం రాళ్ళుగా ఉంటాయి కదా, ఈ గ్లాస్లో ఉన్నటువంటి బెల్లాన్ని కూడా మొత్తం తీసేసి పాలు తీసేసి వేసుకుంటే సరిపోద్ది. ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి. కరిగినంత వరకు తిప్పుకొని బాగా బెల్లం కరిగిన తర్వాత మనం ఎందులో పెట్టుకుంటామో ఒక గిన్నె కూడా సెట్ చేసుకోవాలండి. నేను ప్లేట్ పెట్టేసి దీని మీద ఒక గుడ్డ కడుతున్నాను నేను. ఇది పొడిగుడ్డ అనమాట, పొడిగుడ్డ కట్టాలి. ఆరిపోయింది కాదు, కొంచెం తడిపేసి దాన్ని పొడిగా చేయాలన్నమాట. అలాంటి గుడ్డ కట్టేసి మనం అంటే ఆవిరికి ప్లేట్ డుబ్బని పైకి తేలిపోకుండా ఉండడం కోసం అని చెప్పి గుడ్డ కడతారు. గుడ్డ కట్టి దాని చుట్టూ ఒక గుడ్డ మళ్ళీ క్లాత్ వేసానమాట. నేను ముడి పెట్టి కట్టాను. 4 పక్కల ఇలా పైకి పెట్టేసి ఇప్పుడు దీని మీద ఒక బరువైన మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టేయాలండి. 1 గంట సేపు మనం ఇది ఉడికించాలన్నమాట. ముందు పెద్ద ఫ్లేమ్ మీద ఒక 3 మినిట్స్ అంతే, పెద్ద ఫ్లేమ్ మీద బాయిల్ అవ్వాలి వాటర్. తర్వాత ఇక్కడ నుండి మనకి ఆవిరిపోకుండా చాలా జాగ్రత్తగా ఫుల్ క్లోజ్ అయ్యేలాంటిది చూసుకొని పెట్టుకోండి. ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నా కూడా బాగుంటుంది. అయితే నాకు ఇక్కడ గిన్నె ఇడ్లీ పాత్రలోకి కూడా వెళ్ళట్లేదు, అందుకోసమని నేను దీనిలో పెట్టడం జరిగింది. ఇంకా గంట అయిన తర్వాత తీసానండి. తీసి మీకు చూపెడతాను. చూడండి, ఇలాంటి నీళ్ళు కూడా పైకి రాలేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పైకి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట, ఈ ప్లేట్ మీదకి నీళ్ళు వస్తాయి. అలా రాకూడదు అనమాట. అందుకోసమని మనం సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా 1 గంట సేపు మనం చేయాలంతా కూడా ప్రాసెస్. నీళ్ళు చూసారా ఎంత వైట్గా ఉన్నాయి, మనం ఎలా పెట్టామో అలాగే ఉండాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఇప్పుడు ఒక మంచి నైఫ్ పట్టుకొని, అంటే పొడిగా ఉండాలి, అదేమాత్రం తడిగా అది వండుకొని నీట్గా తుడుచుకొని
టెస్ట్ చేసుకోండి ఒకసారి. చూడండి, ఎక్కడ చాకుకి అస్సలు అంటుకోలేదన్నమాట. అంతవరకే మనకు చాలు. చూసారా, ఇలాగ అయిన తర్వాత మనకి కావాల్సిన రీతిలో పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేడిగా ఉంది. ఇంకా నేను ఇప్పుడు మీకు కట్ చేసి చూపించడానికని కట్ చేస్తున్నాను, కానీ టైం అయిపోయిందండి, నైట్ అయిపోతుంది నాకు. కట్ చేసేసి మళ్ళీ ఉదయం లేచేసరికి కట్ చేసేస్తారు, తీసుకుని తినేస్తారు అనమాట. అందుకోసమని నేను ఇప్పుడు మీకు కట్ చేసి చూపెడుతున్నాను. చాలా వేడిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా కట్ చేసేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ తినండి, బాగుంటుంది. మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక ఇంకా గట్టిగా ఉంటుందండి. చూసారా ఎంత బాగుందో. మనం పాలుని బట్టి క్వాంటిటీ ఆఫ్ మిల్క్, మామూలు సాదా మిల్క్ తీసుకోవాలి. అప్పుడు కానీ మనకు జున్ను ఇలా రాదనమాట. 1 అవర్ అయితే మాత్రం మళ్ళా సిమ్ మీద మరుగుతూ ఉండాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో పీసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. రోజు చూస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో థ్యాంక్ యూ.